ఏం తెలుసా, పాన్ ఇండియా ఓరియో కేక్. తర్వాత మనం చేసుకున్న పాన్ కేక్స్ని ఒక్కొక్కటిగా దీని మీద పెట్టుకోవాలి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఓరియో పాన్ కేక్ చేసుకోబోతాం అనమాట. దేంతో చేస్తున్నాము అని అంటే, ఓరియో దేంతో చేస్తారు? ఓరియో బిస్కెట్తోనే చేస్తారు. ఓహో, కామెడీ చేస్తున్నావా? చలో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూసుకుందాం. దానికి మనకు కావాల్సింది ఒకటి డైరీ మిల్క్, తర్వాత మంచు, తర్వాత ఓరియో బిస్కెట్, తర్వాత పాలు, తర్వాత ఇది చక్కెర అంటారు, దీన్ని తింటే తీయగా ఉంటుంది. దీని తర్వాత ఇది ఉప్పు అనుకున్నారు, కాదు బేకింగ్ సోడా. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి. ఇప్పుడు ఏం చేయాలో మీకు వీడియోలో చెప్తాం. ఫస్ట్ మనం ఈ ఓరియో బిస్కెట్ని స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకోవాలంటే ఉండాలి ఇది, నాలాంటిది కాదు, ఇలాంటిది ఉంటే సరిపోతుంది. అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. ఫస్ట్ మనము ఈ క్రీమ్ని బిస్కెట్ని సపరేట్ చేసుకోవాలి. నేను ఈ స్పూన్ తోటి చేస్తున్నాను అనమాట, అని అంటే నా చేతికి అంటుతుంది మళ్ళీ. ఫస్ట్ దీన్ని స్మాష్ చేసుకున్న తర్వాత దీంట్లో మిల్క్ యాడ్ చేసుకోండి. అయ్యో వస్తే ఇట్లా చేసుకోరు, లేదంటే మిక్సీలో వేసుకోరు. నాలా ఓవర్ యాక్షన్ చేయకూడదు. ఇదైతే మిక్సీలో వేసేస్తాయి. ఇప్పుడు ఇక అది దంచి నాతో అయితే లేదు, మిక్స్ అయితే వేసేస్తున్నా. ఇగో ఇట్లా మిక్స్లా పడితే ఇట్లా అవుతుంది. అవునా, నిజమా? ఈ పౌడర్ని దీంట్లో వేసుకో. అట్లా వేసుకున్న తర్వాత ఈ చాక్లెట్ ఇంకా ఈ క్రీమ్ ముందుగా వేసి పెట్టుకున్నాం కదా, అవి దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. అయ్యో ఇది యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని పాలు ఉంటాయి కదా, కొన్ని పాలు యాడ్ చేసుకోండి. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఇందులో కొంచెం లైట్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలన్నమాట. మీకు తగినంత చక్కెర వేసుకోవాలి. నాకు ఎంత సెట్ అయితే నేను అంత వేసుకున్నాను. దీనికి వేసుకున్న తర్వాత మంచిగా కలపాలన్నమాట. కలిపిన తర్వాత ఇట్లా అవుతుంది. ప్యాన్ కేక్ కాదు, ఊరిగా కూడా తినవచ్చు. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు డైరెక్ట్ పెన్న పెట్టేసి కింద మంట పెట్టేసి దీని మీద పెట్టేసానమాట. ఇక ఫస్ట్ దాన్ని అది పెట్టే ముందు ఇది ఉంటుంది, నువ్వు దగ్గర ఫస్ట్. దీని బుర్గలు వస్తున్నాయి అని చూస్తురా, దీన్ని బటర్ అంటారు అనమాట. ఇలా పెట్టి దీన్ని రుద్దు ఒకసారి. ఇట్లా చిన్నగా వేసుకోండి. చిన్నగా వేసుకున్న తర్వాత దీని మీద ఇట్లా ఒక 2 minutes వరకు అట్లా ఉండనిచ్చేసేది. చూద్దాం అది ఏమవుతుందో. A few moments later. అంతా అయిపోయిన తర్వాత ఈ చాక్లెట్ మనం మెల్ట్ చేసుకునేకి వేడివేడిగా మసులుతున్న నీళ్ళల్లో ఇది వేసేస్తే ఆటోమేటిక్ అదే మెల్ట్ అయిపోతుంది. చూడండి ఒకసారి. తర్వాత మనం చేసుకున్న ప్యాన్ కేక్స్ని ఒక్కొక్కటిగా దీని మీద పెట్టుకోవాలి. ఫస్ట్ టైం ఏదో అట్లా వచ్చిందనమాట. కాంబైన్ ఎట్లా ఉందో చూసి చెప్పండి. అంటే తింటే నాకు తెలుస్తుంది, టేస్ట్ చూసే మీకు తెలుస్తుంది ఎట్లా వచ్చింది అనేది. ఈ షేప్ ఎట్లా వచ్చినా పర్లేదు, కాకపోతే ఇది నాకు వచ్చినట్టు నేను చేసుకున్నా. మీకు షేప్ రావాలంటే చాలా డిఫరెంట్ వేస్ ఉన్నాయి, దానికో చేసుకున్నాను కూడా. ఈ షేప్తో సంబంధం లేదు, టేస్ట్తో సంబంధం. మనకి మెల్ట్ చేసుకున్న చాక్లెట్ దీని మీద వేసుకోవాలన్నమాట.
ముందుగా స్మాష్ చేసుకున్న బిస్కెట్ని దీనిపైన ఇట్లా గార్నిష్ లాగా వేసుకోవాలన్నమాట. సో గైస్ ఇది అనమాట మన ఓరియో ప్యాన్ కేక్. ఫైనల్గా ఫస్ట్ టైం నేను చేసిన. ఇప్పుడు తిని చెప్తాను మీకు ఎట్లా ఉందా అనేది. చూడండి. ఇంకా మొదలెడదామా? మరీ చెఫ్ అయితే కాదు కానీ ఓకే, బాగుంది, టేస్ట్ బాగుంది. బయట 10 లీటర్ బదులు ఇంట్లో చేసుకొని తినొచ్చు మంచిగా. సూపర్. నేను అసలు యాక్చువల్లీ ఈ వీడియో నేను చేయాల్సిన కారణం ఏంటంటే మా చెల్లె అనమాట. అసలు దీని ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ మొత్తం మా చెల్లె ఎట్లా చెప్పినా అట్లా చేసిన. సో ఏంటి అని అంటే బాగుంది. ఈ క్రీమ్ అనేది ఇంకా ఎక్కువ ఉంటే అంటే నాకు తగ్గట్టు నేను వేసుకున్నా. క్రీమ్ ఎక్కువ వేసుకుంటే మీకు నచ్చుతుంది. సో గైస్ ఇలా మన ఫస్ట్ ఫుడ్ ప్రిపరేషన్ ఏం తెలుసా, పాన్ ఇండియా ఓరియో కేక్. సో మీకు నచ్చితే కింద లైక్ చేయరు, కామెంట్ చేయరు, తిట్టకూర్రి. చలో గైస్, రైట్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం.